వెల్కమ్ టు కీటాక్స్. అధికారం అలవాటైన పార్టీకి, అధికారంలో ఉండి ఆందోళన పడుతున్న పార్టీకి మధ్య పోటాపోటీ. తెలంగాణ రాజకీయాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఇదే సీన్ కనిపిస్తోంది. రాజకీయం ఎలా చేయాలి, దూకుడుగా ఎలా వెళ్ళాలి, జనంతో ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది అలవాటుగా మారింది బీఆర్ఎస్ పార్టీ. అలాగే అధికారం కొత్తగా వచ్చింది, ఇచ్చిన హామీలు అమలు చేయడానికి దారి తెన్ను తెలియని పరిస్థితి ఉంది. పైగా ఆదాయం తగ్గిపోతోంది, అంచనాల ఒత్తిడి పెరిగిపోతూ ఉండేసరికి ఏం చేయాలో తెలియని గందరగోళంలో కాంగ్రెస్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయంలో ఈ ఏడాదిన్నర కాలంలో అసలు రియల్ విన్నర్ ఎవరు, లూజర్ ఎవరు అనేది చూస్తే ఇంట్రెస్టింగ్ సమాధానం కనిపిస్తుంది. ఆ డీటెయిల్స్ చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది, ఏం చేస్తోంది, అసలు బీజేపీ స్ట్రాటజీ ఏంటి, ప్రజా సమస్యల విషయంలో గానీ, ప్రభుత్వ వైఫల్యాల విషయంలో గానీ, పార్టీ ఎజెండాను అమలు చేయడంలో గానీ, కేంద్రం తెలంగాణకి ఇస్తున్న సాయాన్ని జనం ముందుకి తీసుకెళ్లడంలో గానీ, ఇలాంటి 4 అంశాల వారీగా చూస్తే బీజేపీ ఎక్కడుంది అనే ప్రశ్నకి సమాధానం వెతికితే తప్ప దొరకని పరిస్థితి ఉంది. ఎందుకు అంటే తెలంగాణలో బీజేపీ ముందు నుంచి ఒక చిత్రమైన ఈక్వేషన్ ని నమ్ముకుంది. ఎండ ఎక్కడి నుంచో పడుతూ ఉంటుంది, కాల్చాల్సింది ఇంకెవరినో కాల్చాలనుకుంటుంది, మధ్యలో భూతద్దంగా మరో పార్టీని వాడుకోవాలి. ఈ రిఫ్లెక్షన్ సాయంతో ఆ ఎండని ఈ ఎలిమెంట్ మీదకి పంపించి మంట పుట్టించాలి అన్నట్టుగా బీజేపీ రాజకీయ పాలసీ ఉంది. మీరు కావాలంటే చూడండి, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితుల్లో బీజేపీకి ఒక సువర్ణ అవకాశం కళ్ళ ముందుకు వచ్చింది. రైజ్ వచ్చింది, గ్రాఫ్ పెరుగుతా ఉంది, అడ్వాంటేజ్ ఉంది, బీఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ బీజేపీ అయ్యే అవకాశం ఉండొచ్చు అనే పాజిటివిటీని చేజేతుల దెబ్బ తీసుకున్న పరిస్థితి బీజేపీ తెలంగాణ కళ్ళ ముందుంచింది. అంటే కవితపై ఉన్న కేసుల విషయంలో తాత్సారం చేయడం విషయంలో గానీ, అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో వైఫల్యం చెందడం గానీ, లేదంటే మా దగ్గర ఉన్న తెలంగాణ ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ మోడల్ ఇది అని విస్తృతంగా కమిటెడ్ గా జనం ముందుకు తీసుకొచ్చి విశ్వాసాన్ని పొందడంలో గానీ బీజేపీ ఫెయిల్ అయింది. ఇప్పుడు కూడా అంతే, నేరుగా ఎలిమెంట్ మీదకి వేడి రగిల్చి మంట పుట్టించి అవకాశాన్ని అందుకోవడానికి బదులు భూతద్దంగా కాంగ్రెస్ ను వాడుకోవాలనుకుంది. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకుంటే ఆ ఫ్రిక్షన్ లో బీఆర్ఎస్ నలిగిపోతుంది, ఆ స్పేస్ లోకి మేం రావచ్చు అనేది బీజేపీ లెక్క ఎంతసేపు. అందుకోసమే అవినీతి ఆరోపణలు, విచారణలు, కేసులు రాష్ట్ర ప్రభుత్వం పెడుతూ ఉంటే కేంద్రం వైపు నుంచి దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగి ఉమ్మడి కార్యాచరణ జరుగుతా ఉంది అనే అభిప్రాయాన్ని పరోక్షంగా ప్రత్యక్షంగా జనానికి కల్పించిన అభిప్రాయం ఉంది. ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి పూర్తిగా తిరగబడుతున్నట్టు కనిపిస్తోంది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు, ఆల్రెడీ కరెంటు కోతలు, కష్టాలు వాపసు వచ్చినాయి 10 ఏళ్ల తర్వాత అనే చర్చ జనంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ నిస్తేజమైన ప్రకటనలు చేస్తూ ఉంటే క్షేత్రస్థాయిలో కూడా జనంలో అసంతృప్తి పెరుగుతూ ఉన్న సమయంలో బీజేపీ నిమ్మకి నీరెత్తినట్టుగా ఉండిపోవటం, అసలు ఇక్కడ ప్లేయరే కాదు బీజేపీ అన్నట్టుగా దూరంగా చూస్తూ ఉండిపోవడం వల్ల బీఆర్ఎస్ అమాంతం పుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అది క్షేత్రస్థాయిలోనూ వివిధ సందర్భాల్లో సమస్యల విషయంలో, ప్రజా స్పందన విషయంలోనూ అన్నిటికీ మించి బీఆర్ఎస్ రజతోత్సవాన్ని ప్రజలు సొంత పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనే అభిప్రాయం కలిగిస్తూ బీఆర్ఎస్ చేస్తున్న వ్యూహరచన గాని అంతా మళ్ళీ కేసీఆర్ ఈజ్ బ్యాక్ అనే అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే గనక కాంగ్రెస్ కి ఎంత నష్టమో తెలియదు. ఎందుకు అంటే కాంగ్రెస్ వరుసగా 2 సార్లు ఏ రాష్ట్రంలోనూ అధికారాన్ని నిలబెట్టుకున్న దాఖలా గత 15 ఏళ్లలో లేదు. బహుశా కాంగ్రెస్ పార్టీకే కాదు, ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి కూడా ఈ విషయం తెలుసునేమో. అందుకే తెలంగాణ విషయంలో రాహుల్ గాంధీ నారాజ్ అయ్యి ఉన్నారు, ఎక్కువ జోక్యం చేసుకోవట్లేదు అనే ప్రచారాలు రకరకాలు జరుగుతున్నాయి. అంటే కాంగ్రెస్ కి ఎట్లాగో దాదాపుగా హోప్ లేదు అని అనుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ మళ్లీ పుంజుకోవడం వల్ల బీజేపీ ముందుకొచ్చే అవకాశాలు దాదాపుగా సన్నగిల్లుతున్నట్టు కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే ఎక్కడైనా సరే ప్రాంతీయ పార్టీ బలహీన పడినప్పుడు బీజేపీ తోసుకొస్తేనే అక్కడ ఎగ్జిస్టెన్స్ అనేది బీజేపీకి ఉంటూ ఉంది. ఇదే ఈక్వేషన్ పార్లమెంట్ ఎన్నికల్లో కనపడింది. బీఆర్ఎస్ కి డిపాజిట్ గల్లంతైన ప్రతి చోట బీజేపీ అద్భుతంగా ఓట్లు, సీట్లు సాధించి తెలంగాణలో బలపడడం చూసాం. అలాంటి అడ్వాంటేజ్ ని ఎన్కాష్ చేసుకుంటూ పుంజుకోవాల్సిన పరిస్థితిని కాంగ్రెస్ మీద పరోక్ష డిపెండెన్సీతో, లేదంటే గనక రేవంత్ కొట్టి తమ చేతిలో పెడతారో అనే ఆకాంక్షతోనో ఆలోచనతోనో బీజేపీ చేస్తున్న తాత్సారం అనేది తెలంగాణలో రాజకీయ డైనమిక్స్ ని పూర్తిగా మారుస్తోంది. ఒక్కసారి బీఆర్ఎస్ లాంటి పార్టీ లేచి పుంజుకుంటే గనక, ఉప ఎన్నికల్లో గనక తోసుకొని ముందుకొచ్చి మొదటి స్థానంలోనో లేదంటే గనక బ్రహ్మాండమైన పోటీ ఇచ్చి 2వ స్థానంలోనో నిలబడితే ఇక బీజేపీ అనేది తెలంగాణలో రేసులో లేదేమో అనే ఆలోచన ఇప్పుడు చాలా మందిలో వస్తూ ఉంది. మీరేమంటారు? రేవంత్ తో బీఆర్ఎస్ చేస్తున్న కొట్లాట్లో అసలు లూజర్ బీజేపీ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.